శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇలా పొద్దుగల్లా అంత పిసపిస చేసినవట కదా, నెత్తిల నరాలు నాట్యమాడినాయే ఎట్లా? నేనేం చేసినా దాని వెనకాల ఒక అర్థం పరమార్థం ఉంటది గారా. ఏంది ఇప్పుడు బడికి పోయి బల్పాలు తింటావా? ఏమో స్కూల్ డ్రెస్ పక్కింటోళ్ళ దండం మీద ఆరేసింది ఎత్తుకొచ్చి పోరగాళ్ళ బ్యాగ్ వేసుకొని బడికి పోతే ఏమన్నా ఉంటదా? అయ్యో దేవుడా, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నపిల్లల మనసు అసలు అర్థం చేసుకోలేరు. ఏందో అర్థం చేసుకునేది, చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు గానీ ఇప్పుడు పోతాడట స్కూల్ కు. నేను పోతా అంటే చదువుకునేందుకు కాదురా. మరెందుకు? పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన పేట్లు కడిగేందుకు పోతా అంటున్నావా? అయ్యో తెలివి తక్కువ తారమ్మ, బండి సంజయ్ అన్న ఏం చేస్తుండో తెలుసా నీకు? బడి పిల్లల కోసం ఏం చేస్తున్నాడో? బుక్కులు బెంచీలు గిట్ల ఇస్తున్నాడా ఎట్లా? గవ్విస్తే నేనెందుకు పోతా బడికి? మరి ఏం ఇస్తున్నాడిగా? చూడు, చూసినాక నేను కూడా నీతోనే వస్తా అంటావు నువ్వు. దూరాల్ని చెరిపేస్తూ బంగారు భవితను చేరువేస్తూ మోడీ కానుకుంటా ప్రేమతోటి చదువుకునే పిల్లగాళ్ళ చేతికి సైకిల్ అందిస్తున్నాడు సెంట్రల్ మంత్రి బండి సంజయ్ అన్న. మొన్న పుట్టినరోజు నాడు ఒక్క దినమే ఇస్తే అన్న బర్త్డే కానుక అనుకున్నారు. కానీ పార్లమెంట్ మొత్తంలో ఉన్న సర్కార్ బడి పిల్లలకు బడి కోసమే సైకిల్ బండి అనే కార్యాన్ని తీసుకుని ముంగడికి పోతా అంటున్నాడు. సిరిసిల్లాల 10వ తరగతి పిల్లగాళ్ళకు సైకిల్ ఇచ్చి ఇట్లా మాట్లాడిండు. మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను తృణమో ప్రణమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారం చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు, కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. సార్ మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద పోతుంటారు సార్. నేను సైకిల్ కొనిమని అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్. మా నాన్నకే సైకిల్ లేదు, ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అని. పేదోళ్ళు పిల్లల్ని బడికి పంపుడే కట్టం, అసోంటిది సైకిల్ కొనిచ్చుడంటే భారమే కదానే. కానీ మంచి పని చేస్తున్నవే సంజయ్ అన్న. ఈ అల్టి బాలడే రేపటి పౌరులు అంటాం కదా, వాళ్ళ బడిబాటకు బంగారు భవిష్యత్ వేసుకుంటా వీళ్ళను మళ్ళర్చే ఓట్ల నాటికి నేను మర్చిపోకుండా వేసుకుంటున్నావు చూడు. అటు స్వామి కార్యం ఇటు స్వకారం రెండు తిరిగినట్టున్నాయి. మంచి ఆలోచనే పట్టు అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. అరే సిరమ్మ, ఇవాళ ఒక ముచ్చట చూసి నువ్వే ఆదుకొచ్చినావురా. అవునారా? ఎంత కాయసున్నది నా మీద నీకు. ఇలా డబ్బలా బగరబువ తెచ్చిన, నువ్వు దినాన్ని తెచ్చే గోంగూర తక్కువ నేను తింటా, నువ్వు బగరబువ చికెన్ తిందువులే. నాకే పనిచేస్తున్నావు కదా, ఎటకారం బాగా ఎక్కువైంది. ఈ ముచ్చట ఇప్పుడు తిక్క కుదురుతుంది. అవు గాని నేనెందుకు యాదకొచ్చినా చెప్పనే లేదు. అగో గా పెద్దమని చూస్తే నువ్వే యాదకొచ్చినావు. అర్రే, ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం గింత సంబరం కన్లారా చూస్తాం చెప్పుండ్రి. జిందగీలా గింత మంచి ఇంట్లో ఉంటా అని కలగూడగానే ఇంట్లో ఉండబోతున్నా అని సంబరం కావచ్చు పెద్దమ్మది. చిన్న సీఎం భట్టి సారు ఇందిరమ్మ ఇండ్ల కాగితాలు వంచుతుంటే ఇల్లు శాంక్షన్ అయిన పెద్దమ్మ గీ తీర్ల మురిసిపోయింది. ఖమ్మం జిల్లా చింతకానిలా స్టేజ్ మీదోళ్ళు కిందున్నోళ్ళు అందరు సంబరపడ్డారు పెద్దమ్మ సంతోషం చూసి. నా పేరు ముఖేష్, నేను చిన్నప్పటి నుంచి గుట్కా కైని పాన్ తినేవాడిని. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ వచ్చింది, డాక్టర్లు బతకలేనని అంటున్నారు అని సినిమాకు ముందు యాడిచ్చేటోళ్ళు కదరా. అది ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేస్తావా? నా పేరు సిరి అని చేస్తా, కాకపోతే ముఖేష్ది కాదు. మరేంది? నా పేరు సిరమ్మ. ఇప్పటి నుంచి మీరు కడుపు కాలుతున్నదని నోరు కోరుతున్నదని బయట చిరుతిల్లు తినే ముందు ఏమున్నది, మందులో ఇంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటది, ఏదైనా జ్యూస్ తాగితే ఇంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని రాస్తారు కదా. రాస్తారు. అట్లనే ఇగో వీటి మీద కూడా రాయబోతున్నారట, జనాల నోర్లకు ప్లాస్టర్ వేయబోతున్నారట. జిలేబీ, సమోసా, పకోడీ, బజ్జీలు, వడపావ్, పిజ్జా, బర్గర్, గులాబ్ జామ్ వీటిని చూడంగానే నోట్ల లాలాజలం గంగాజలం లెక్కనే వారుతుంది. ఒక్కటంటే ఒక్కటి నోట్లేసుకుంటే మంచిగుండా నురికేటిది కదా. ఇక ఇప్పటి సంది సమోసా రమ్మని సైగ చేసిన, జిలేబీ జిగేల్ జిగేలని మెరిచిన, బొజ్జల బజ్జీలు వేసుకుందామని చూసినా ఒక్క నిమిషం ఆగి తినాల్సిందే. ఎందుకంటే వాటి మీద కొవ్వు, చక్కెర, నూనె ఎంత శాతం ఉందో చూసుకొని తినాలే. ఒక ఆలవి రాయకుండా అమ్మితే హోటల్ సీజు. అదే నుల్లా మందులా ఆల్కహాల్ ఎంత శాతం
ఉండదని రాస్తారు కదా, ఇది కూడా గంతే అన్నట్టు. ఈ నడుమ మన దేశంలో ఒక్కొక్కరు ఉణకబస్తుబ్బినట్టే ఊబకాయంతో ఉబ్బుతున్నారట. దీనికి తోడు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు పూట్ల కొద్ది పెరుగుతున్నారట. ఇక మన దేశంలో 44% మంది జనాలు ఊబకాయంతో ఉన్నారంటే అర్థం చేసుకోర్రి ఏ తీరులుందో ఈ చిరుతిళ్ల ప్రభావం. అయితే చాలా మంది ఇక మార్కెట్ల జిలేబీ అమ్మరట, సమోసాలు దొరికాయట, సెంట్రల్ సర్కారు వీటిని తయారు చేయకుండా అడ్డుకుంటున్నదట అని పుకారు లేపుడుతోటి ఆఖరిసారి టేస్ట్ చేద్దామని చాలా మంది పూణేల సమోసాలు జిలేబీలు తినేందుకు వచ్చారట. మంచిదే పాటు జనాలకు నాలుక లవలవలాడినప్పుడల్లా ఉరుకుతున్నారు. ఎంత దొరికితే అంత పకోడీలు, బజ్జీలు, వడపాలు తింటున్నారు. ఇక ఇది కూడా మన ఆరోగ్యం కోసమే అనుకోవాలి. ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా ఆరగిస్తే ఎవరేం చేస్తారు పాటు. పచ్చని కాపురంలో వచ్చేటి అన్ని టీ కప్పుల తుఫాన్ లాంటియే గారా? మరి టీ కప్పుల తుఫాన్ కాక టిట్లీ తుఫాన్లు అయితాయా ఏంది? అంత పనే అయిందిరగ్ ఇక్కడ. చినికి చినికి గాలి వాన అయింది. ఎక్కడ పొల్లా? ఓరి మీ పంచాయతీలు సల్లగుండా ఏంద్ర నాయన ఆలుమగల పంచాయతీ నడుమిట్లా బయటోళ్ళు దూరద్దు అని అంటారు. వాళ్ళు మాట్లాడుకున్నా పోట్లాడుకున్నా మంచిగానే ఉంటది. కానీ మందిల వాడి మంద మొత్తం జమైండ్రంటే ఇగో గిట్లయితది. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలా ఆలుమగల పంచాయతీ జయంగా మాటలతో నాగకుండా పట్లు పట్టిండ్రట. అంతటితో ఆగకుండా కత్తులకు పని చెప్పిండ్రట. ఇద్దరు జీవిడిచి 4-5 దవాఖాన్ల పడ్డారట. ఏందులగి పంచాయతీలు మరి గింత దారుణంగానా? ఈ నడుమ మాయలేడీలు బాగా తిరుగుతున్నాయట. మాయలేడా? అప్పుడెప్పుడో రామాయణం విన్నాం గారా. ఏడ చూసినావు, ఏ అడవిలో చూసినావు? జంగల్లా కాదు, జనారణ్యంలోనే తిరుగుతున్నాయి. ఈ లోకం బతకనిస్తున్నాయి అవిటిని? అవే మామూలను బతకనిస్తలేవు, బర్బాద్ చేస్తున్నాయి. ఏంది జింకలు జనాలను బతకనిస్తలేవా? మాయలేడి అంటే నువ్వేమనుకుంటున్నావు? ఫారెస్ట్ లో తిరిగే జింకలు లేడీలు గారా? కాదు, ఈ మాయల లేడీలు వేరే. చూడు, జీవితంలో ఎవ్వలైనా ముచ్చటగా 3 ముళ్ళు ఒకటేసారి వేయించుకుందామని అనుకుంటారు. కానీ విజయవాడలున్న గీ అను అనే అమ్మాయి ముచ్చట పడ్డ ప్రతి మగుంతో 3 ముళ్ళు వేయించుకొని అటెంక ఎగిరే పవరమా అనుకుంటే ఎగిరిపోతున్నది. నమ్మి తాళిగట్టినోళ్లకు పంగనామాలు పెట్టిపోతున్నది. ఒక్క నెలలా 2 పెళ్లి చేసుకున్నదంటే ఈమె టాలెంట్, ఈమె క్యాలిబర్ చూడుర్రి ఏ తీరులున్నదో. పెళ్లనే తంతును పైసలతోటి ముడి పెడుతున్నదట. సూపుకు మంచిగానే కొడుతున్నది. ఏం చేస్తున్నదని అంటే పబ్ల సింగర్ గా పరిచయం పెంచుకొని అక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో మంచి పైసలు నుండి పటాయించి మంచిగా ముగ్గులోకి దించుతుందట. అటెంక ప్రేమ పాఠాలు, గీతాలు వాడి గుట్టు సప్పుడు కాకుండా 3 ముళ్ళు వేసుకొని 3 రోజులు ముచ్చటగా కాపురం చేసి మళ్ళొకలతోటి ప్రేమ పాటలు వాడుతుందట. ఇట్లా ఒకళ్ళని మార్చి ఇప్పటికి 1 డజన్ పెళ్లిళ్ళు చేసుకుందట. సుడూర్రి ఎట్లున్నారో ఇయ్యాలి రేపు కొందరు ఆడోళ్ళు. వెనకట పెండ్లంటే పవిత్రంగా చూసేటోళ్ళు. పుసుక్కున్న భార్యాభర్తలు విడిపోతున్నారని అంటే కలిపేతందుకు ఎన్నో తంటాలు పడేటోళ్ళు. కానీ ఇప్పుడు పైసలున్నోళ్ళను చూసుడు, అటెంక వాళ్ళను బర్బాతి చేసుడు, వీళ్ళు బర్బాత్ అవ్వుడు. ఏం మనుషులు, ఏం లోకం రా నాయనా. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.